పుష్ప 2 ది రూల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 months అయితే అవుతుంది. డిసెంబర్ 5th ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను అయితే నెలకొల్పింది. బాహుబలి 2 వసూళ్లను సైతం అధిగమించి పుష్పరాజ్ అయితే దూసుకెళ్లాడు. సో పుష్పరాజ్ మనకి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 4 days బ్యాక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే జరిగింది. సో ఓటీటీ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ వచ్చిన ఈ పుష్ప 2 మూవీ రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఓటీటీలో కూడా పుష్ప 2 స్ట్రీమ్ చేస్తున్న నెట్ఫ్లిక్స్ కూడా తన అఫీషియల్ ఇన్స్టా అకౌంట్ బయోని మార్చేసి దిస్ పేజెస్ అందర్ పుష్పాస్ రూల్ అని చెప్పి అయితే క్యాప్షన్ ఇచ్చాడు. సో దాంతో పుష్పరాజ్ నెట్ఫ్లిక్స్ని కూడా రూల్ చేస్తానని చెప్పి బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా తెగ సంబరపడిపోతున్నారు. అండ్ ఇదిలా ఉంటే మొత్తం సినిమాగా రిలీజ్ అయినప్పుడు 3 hours 21 minutes ఆల్మోస్ట్ దీంతో టైం లైన్తో అయితే మూవీ రిలీజ్ అయింది. అండ్ దాని తర్వాత ఇంకొక 25 minutes వరకు మనకి మూవీలో యాడ్ చేశారు. సో ఓవరాల్గా 3 hours 46 minutes మనకి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ అనేది నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇది తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం లాంగ్వేజెస్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఈ పుష్ప 2కి వ్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీ వెస్ట్రన్ ఆడియన్స్ని కూడా చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 countries మనకి నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంది. ఇది గ్లోబల్గా నాన్ ఇంగ్లీష్ మూవీస్ ఉంటుంది కదా, అందులో కూడా పుష్ప 2 4 daysలోనే 5.8 million వ్యూస్ అయితే సాధించి సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. సో తెలుగు సినిమా స్థాయిని ఇంకొక లెవెల్కి అయితే తీసుకెళ్ళినట్లయితే పుష్పరాజ్ మనం చెప్పుకోవచ్చు. అండ్ దీంతోపాటు సుకుమార్ గారి గ్రిప్పింగ్ స్టోరీ లైన్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ల వల్ల ఈ రేంజ్ మనకి వ్యూస్ అయితే పెరుగుతున్నాయని అయితే అందరూ భావిస్తున్నారు. అండ్ 4 daysకే పుష్పరాజ్ ఈ రేంజ్లో అయితే మనకి ఉంటే అండ్ 1 week అయ్యేసరికి ఇంకా ఏ రికార్డులు బ్రేక్ చేస్తాడో అని చెప్పి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్ అయితే మనకు ఉన్నారు. అండ్ జగపతి బాబు, రావు రమేష్, అనసూయ, సునీల్ వీళ్ళందరూ కూడా మనకి కీలక పాత్రలు అయితే కనిపించారు. సో దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందించిన ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే మనకి భారీ బడ్జెట్ అయితే నిర్మించారు. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఫారినర్స్ కూడా దీనికి ఫిదా అవుతున్నట్లయితే మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ముఖ్యంగా మనకేంటంటే రప్ప రప్ప అని చెప్పి విలన్ గ్యాంగ్తో మనకి క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో దానికి రీల్స్ ప్రకారంగా పెట్టుకొని షేర్ చేసుకుంటున్నారు. అండ్ దానికి విపరీతమైన వ్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ చాలామంది ఈ ట్విట్టర్లో వచ్చిన వీడియోస్ని చూసే మూవీలోకి చూడడానికి అయితే వెళ్తున్నారని చెప్పి అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కమెంట్స్ చూసుకున్నట్లయితే మూవీ టైటిల్ ఏంటో కూడా తెలియకుండా వచ్చి ఆ వీడియో చూసి మూవీ టైటిల్ కనుక్కొని మరి ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేదు, అయినా సరే మూవీని అయితే చూసి దానికి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో ఒక్క ట్వీట్కి ఎంత రెస్పాన్స్ ఉందంటే మనకి ఇంకా ఫర్దర్గా ఇంకెలా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది. అండ్ పుష్ప 2కి ఊరమాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే మనకి యాడ్ చేశారు. చూస్తున్నట్లయితే RRR రేంజ్లో మనకి స్పందన వచ్చినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు దీని గురించి అయితే. అండ్ చైనా, జపాన్ లాంటి మనకి కంట్రీస్లో ఇంకా పుష్ప 2 అయితే రిలీజ్ అవ్వలేదు. అక్కడ నెట్ఫ్లిక్స్ ఉండదు. సో ఖచ్చితంగా థియేటర్లో మాత్రమే చూడాలి. సో థియేటర్లో రిలీజ్ చేయడానికి త్వరలోనే ప్లాన్ చేస్తున్నారు. అండ్ పుష్ప 1 ది రైస్తో జాతీయ అవార్డు అందుకున్నాడు బన్నీ. అండ్ పుష్ప 2తో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అయితే దక్కించుకున్నాడు. సో త్వరలోనే ఇన్కేస్ చైనా అండ్ జపాన్లో రిలీజ్ అయితే ఓవరాల్గా దంగల్ రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈ బజ్ మొత్తం కూడా త్రివిక్రమ్తో స్టార్ట్ అవబోయే పాన్ ఇండియా మూవీకి చాలా హెల్ప్ అవుతుంది. సో మార్చ్లో ఉగాది సందర్భంగా అయితే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీని గురించి మీరే అనుకుంటున్నారు? పుష్పరాజ్ ఇప్పటికీ కూడా తగ్గలేదు. ఇప్పటికీ కూడా వ్యూస్ కానీ కలెక్షన్స్ కానీ విపరీతంగా కుమ్మేశాడు. ఎక్కడా కూడా తగ్గట్లేదు పుష్పరాజ్. సో మీరే అనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.